శ్రమ వస్తే మేము ఏం చేస్తున్నాము? మా ప్రార్థన ఆపేస్తున్నాము. అంతే కదా, మా ప్రార్థన ఆపేస్తున్నాము. అలాగే దేవుడు దగ్గరికి రావడం కూడా మేము ఆపేస్తున్నాము. దేవుడు వాక్యంతో మీతో మాట్లాడదాన్ని ఆశపడినప్పుడు వాక్యం చదవడం కూడా ఈరోజు ఏం చేస్తున్నాము? మేము స్టాప్ చేస్తున్నాము. ఈ సమయంతో మీరు వెళ్తున్నారు, జీవిస్తున్నారు, కొంచెం ఆగండి, నేను చేస్తాను, మీకు కాపాడుతానని దేవుడు అంటున్నాడు. మొదటిగా ఏం చేయాలి? మా చింత భారం అనేది మన యేసు ప్రభుని సమర్పించాలి. రెండోదిగా మెలకుగా ఉండాలి. అలాగే మూడోదిగా ఈ శ్రమతో ఉన్నాము, దేవుడు మీకు కాపాడుతున్నాడు. అయితే ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ వాక్యం సరంగా ఒక నిర్ణయం తీసుకుందాం. మన లైఫ్లో, మన కుటుంబంలో, మన గృహంలో ఇచ్చిన బాధ్యతలో ఏ చింత భారం అయితే ఉన్నాయి, దేవుడికి పూర్తిగా సమర్పించుదాం. మన చేతికి ఖాళీ చేసుకుందాం. మన గృహంకి, మన కుటుంబంకి, మన మనసుకి ఏం చేద్దాం? మన మైండ్కి పూర్తిగా ఖాళీ చేసి దేవుడికి సమర్పిస్తాం. ఎందుకైతే ఈ ప్రపంచం మొత్తం దేవుడు చూసుకుంటున్నారు కాబట్టి ప్రతి విషయం మేము దేవుడికి సమర్పించుదాం. రెండోదిగా మేము మెలకుగా ఉండాలి. ప్రతి ఒక్క దినాలు, ప్రతి ఒక్క నిమిషంలో మేము మెలకుగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుందాం. ఎంత స్టూడెంట్ లేరు ఈరోజు మెలకుగా లేకుండా స్కూల్ కాలేజీలో ఫెయిల్ అయిపోతున్నారు, పాడు అయిపోతున్నారు. మీరు మంచిగా చదువుకోండి అని కుటుంబం ఇచ్చిన బాధ్యతకి వాళ్ళు ఏం చేస్తున్నారు? పక్కన పెట్టేసి వాళ్ళ జ్ఞానంతో జీవిస్తున్నారు. వాళ్ళు మెలకుగా లేదు కాబట్టి ఈరోజు ప్రేమతో రకరకాల పరీక్షల్లో పడిపోతున్నారు. ఇది కూడా ఒక పాయింట్ మేము నేర్చుకోవాలి. అలాగే రెండోదిగా దేవుడు మాకి ఏ బాధ్యత అయితే ఇచ్చారు, అది జాబ్ అయినా సరే, కుటుంబం అయినా సరే, మెలకుగా ఉండి ఆ జాబ్కి ఇచ్చిన బాధ్యత కూడా మేము కాపాడుకోవాలి. ఈరోజు మెలకు లేదు కాబట్టి ప్రార్థనలో, వాక్యంలో, పరిశుద్ధతలో ఈరోజు ప్రతి విషయంలో మేము పడిపోతున్నాము. లాస్ట్లో బాధపడిపోయి దేవుడికి ఏదో ఒకటి మేము చెప్పేస్తున్నాము. ఎన్ని భారం నుంచి దేవుడు మాకి కాపాడినారు. జాబ్ లేనప్పుడు, ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు, ఎవరు వెనక ముందు లేనప్పుడు, రకరకాల సమస్య నుంచి దేవుడు మాకి కాపాడి ఈ 2026కి నడిపించారు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మేము లాస్ట్ ఇయర్ చింతలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారు? మన ప్రతి ఒక్క చింత భారం నుంచి కాపాడి ఈ 2026కి నడిపించారు. ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమ ఈ భూమిలో ఎవరు కూడా చేయలేదు. ఈరోజు మన చింత భారము దేవుడికి సమర్పిస్తూ మేము ఫ్రీ అయి వాక్యానుసారంగా జీవించాలి అని ఒక ధైర్యం తెచ్చుకుందాం, ఒక నిర్ణయం తీసుకుందాం, ఒక డెసిజన్ తీసుకుందాము. అది చేయకపోతే ఆ చింత భారం పెరుగుతూనే ఉంటుంది, రకరకాల సమస్య పెరుగుతూ ఉంటుంది. దేవా, మీరు అన్నారు కదా మీ చింత భారం నాకు ఇవ్వండి అని. ఇదిగో మా కుటుంబంలో ఈ చింత భారం అయితే ఉన్నాయి, యేసయ్యా ఇదిగో నా చింత భారం నీకు సమర్పిస్తున్నాను. అది పిల్లల విషయమైనా సరే, భార్యాభర్త విషయమైనా సరే, ఆర్థిక ఇబ్బంది అయినా సరే, రోగాలైనా సరే, అప్పులైనా సరే, కోర్టు కేసు లేకపోతే ఏ విషయమైనా సరే, ఇదిగో నా కుటుంబం సమస్య మొత్తము మీకు సమర్పిస్తున్నానని ఒక నిర్ణయం తీసుకుందాం. ఎందుకైతే దేవుడు అంటున్నారు కాబట్టి దేవుడు వాక్యానుసారంగా మేము జీవించాలి. ఈ రోజు నుంచి నేను మెలకుగా ఉండి నీ గురించి, నా కుటుంబం గురించి ఇచ్చిన బాధ్యత గురించి నేను జీవిస్తా అని ఒక నిర్ణయం కూడా తీసుకుందాం. చూడండి, మనకి ఒక రోజు 24 గంటలు దేవుడు ఇస్తున్నారు. డ్యూటీలో కూడా మేము చింతిస్తున్నాము, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము చింతిస్తున్నాము, అలాగే పని చేసినప్పుడు మేము చింతిస్తున్నాము. ఆ చింత భారం అనేది మన కుటుంబం నుంచి, మన లైఫ్ నుంచి వెళ్ళట్లేదు. కాబట్టి దేవుడు అంటున్నారు మీ చింత భారం నాకు ఇవ్వండి, అలాగే ప్రతిరోజు మీరు మెలకుగా ఉండండి అని. ఈరోజు మెలకుగా మేము లేము, అలాగే మా చింత భారం అనేది దేవుడికి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు అదే చింత అక్కడే ఉన్నాయి, ఆ గృహంలో ఉన్నాయి, కుటుంబంలో అలాగే పడి ఉంది. ఈరోజు ఇవన్నీ తీసి మేము యేసుక్రీస్తు చేతికి సమర్పించుదాం. అలాగే
ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకుంటూ దేవుడికి అడుగుదాం. దేవా, మీరు అన్నారు కదా, మీ చింతా భారం నాకు ఇవ్వండి అని, మీరు మెలకుగా ఉండండి అని. ఇదిగో నా ప్రతి ఒక్క సమస్య మీకు సమర్పిస్తున్నాను. నా లైఫ్లో కూడా ఇప్పుడైతే నేను యేసు ప్రభుకి నా హార్ట్ ఇచ్చాను, ప్లేస్ ఇచ్చాను. దాని ముందు రకరకాల చింత భారంతో నేనే జీవించాను. కానీ దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడి సరిచేసి నాకు ఈ రోజు వరకు నడిపిస్తూనే ఉన్నారు. ఈ వాక్యమే మనకి ధైర్యం ఇస్తుంది, ఈ వాక్యమే మాకు నడిపిస్తుంది. ఈ వాక్యము డైలీ చదువుకోవాలి, మెలకుగా ఉండాలి. ఒకవేళ పరీక్ష వస్తే ఈ వాక్యమే మాకి నడిపిస్తుంది, మాట్లాడుతుంది, ప్రతి విషయంలో తెలియజేస్తుంది. మా వెనక ముందు ఎవరు లేరు కాబట్టి, మా వెనక ముందు దేవుడు ఉండి దేవుడు వాక్యమే మనకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యం మన గృహంలో, మన కుటుంబంలో ప్రతిరోజు ఉండాలి. వాక్యం లేకపోతే ఏం లేదు. ప్రతిరోజు ఒక మనిషికి ఆహారం కావాలి. అలాగే ప్రతిరోజు ఒక విశ్వాసికి ఏం కావాలి? ప్రార్థన కావాలి. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథం కూడా చదువుకోవాలి, కావాలి. ఈ రెండు లేకపోతే భూమి మనకి సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి మేము బయటికి రావాలంటే బైబిలే మాకి తెలియజేస్తుంది ఎలా ఒక విశ్వాసి జీవించాలి, యేసు ప్రభు నామంలో ఎలా నడుచుకోవాలి, బైబిలే మనకి నేర్పిస్తుంది. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయంలో పడిపోయి ఉంటే మనకి దేవుడు ఇచ్చిన ఆ దినాలు కానీ సమయం కానీ మేము ఏం చేసాము? వేస్ట్ చేసాము. వాక్యము చదవకుండా, ప్రార్థన లేకుండా, జ్ఞానం లేకుండా కొన్ని విషయంలో మేమే ఏం చేసాము? పరీక్ష తెచ్చుకున్నాము, సమస్య తెచ్చుకున్నాము. కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాము. నా దేవా గురించి, నా కుటుంబం గురించి, ఇచ్చిన బాధ్యత గురించి నేను ఎలాగైనా జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ ప్రపంచంలో మా భారం మోసుకోవాలంటే ఏ మనుషులు లేరు, ఈ భూమిలో ఎవ్వరు కూడా లేరు. అది భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రి అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండవచ్చు, లేకపోతే అన్న తమ్ములు కూడా ఉండవచ్చు. ఎవ్వరు కూడా మోసుకోలేరు. ఎందుకైతే ఈ ప్రపంచాన్ని మోసుకున్న దేవుడు ఒక్కరిని ఆయన సృష్టించారు మనుషుకి ఈ ప్రపంచం. కాబట్టి మన ప్రతి ఒక్క భారం అనేది ఎవరికి సమర్పించాలి? మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి. హల్లెలూయా. మన ఆలోచనలో, మన చూపులో, మన హృదయంలో, లేకపోతే వేరే విషయం ఏదైనా ఉన్నాయి, ఇది వెళ్ళట్లేదు మన కుటుంబం నుంచి, మన దేహం నుంచి, మన గృహం నుంచి. ఈ విషయంలో బాధపడుతున్నాను. ఇదిగో నా తండ్రి, మీరు తీసుకోండి, మీ రక్తంతో కడిగి నాకు శుద్ధి చేయండి, నీ వాక్యంతో శుద్ధి చేయండి, పరిశుద్ధంగా నేను జీవించాలి, ఈ భారం నాకు వద్దు అయ్యా అని ఒక నిర్ణయం తీసుకుంటూ దేవుడికి సమర్పించుదాం. ఎందుకైతే దేవుడు మన కోసం ప్రాణం ఇచ్చి 3వ దినాలు లేచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి విషయం జాగ్రత్తగా చూసుకుంటూ నడిపిస్తున్నారు. కాబట్టి దేవుడు గురించి జీవించాలి అనే ఒక నిర్ణయం కూడా మేము తీసుకోవాలి. దేవుడు లేకపోతే మన లైఫ్లో ఏం లేనే లేదు. దేవుడికి వేరేగా ఉండి మేము ఏం చేయలేము. హల్లెలూయా. దేవుడు దగ్గరే ఉంటే మాకి ప్రతి ఒక్క బెనిఫిట్స్ వస్తుంది. దేవుడు నుంచి దూరం ఉండి మేము ఏం చేయలేము.